శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. ఇప్పుడు ఎపిసోడ్ 19 చెప్పుకుందాం. 18లో ఏం చెప్పుకున్నామంటే శ్యామజాతక మరియు ఒక రాజు తన సైన్యంతో ఉంటారు. ఇక్కడ 9వ గుహల పోలే ఉంటుందని చెప్పేసి అది ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 19. రాజకుమారి మరియు ఏనుగు దంతం, ఒంటికన్ను బౌద్ధ సన్యాసితో బుద్ధుడు, మరికొన్ని పెయింటింగ్లు కూడా ఉంటాయి. 11వ గుహ ప్రధానంగా హీనయాన కాలం నుండి మహాయాన కాలం వరకు వచ్చే మార్పులు చూపుతుంది. దీనిలో బౌద్ధ స్తూపాలు ఉంటాయి. అందమైన వాకిట తలుపులు, ద్వారబంధాలు కనబడతాయి. ఈ గుహ అచ్చరువందే నది దృశ్యాన్ని కూడా కింద చూపుతుంది. ఈ గుహలో పెద్ద బుద్ధుడి విగ్రహం, బుద్ధుడు ఒక వృక్షపాత్రను పట్టుకుని ఉండడం, బుద్ధుడు రాజకుమారుడుగా బుద్ధుడు విల్లు ఎక్కుపెట్టడం వంటివి కనబడతాయి. ఈ గుహ ప్రపంచ ప్రఖ్యాత కళ్ళ పుట్టిల్లుగా ఉంటుంది. తన భర్త సన్యాసి అయిపోతున్నాడని తెలుసుకుని మరణానికి సిద్ధపడే రాజకుమారి సూత సమజాతక మరో శిల్పంగా కనబడుతుంది. దీనిని తప్పక చూసి తీరాల్సిందే. 17వ గుహల చిత్రాలు ప్రేమను చూపుతాయి. అప్సరసలు, విహరిస్తున్న ఆత్మలు, ఇంద్రుడు మరియు అప్సరసలు దేవదూతలు ఉంటాయి. రాజకుమారుడు సిద్ధార్థుడు బౌద్ధ సన్యాసి మరోమారు తన భార్యను, పిల్లలను కలుసుకొని వారిని రాజీ చేస్తున్న సంఘటనలు కూడా చిత్రాలుగా చూపబడ్డాయి. 21వ గుహ ఇతర గుహల కంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో చక్కని మలచిన స్తంభాలు ఉంటాయి. ఒకప్పుడు దీన్ని గోడలకు వేలాడే చిత్రాలు ఇప్పుడు అతికించబడ్డాయి. ఈ గుహలో చైత్యహాల్ అనబడే పురజనుల బహిరంగ సభ మొరండా దగ్గరలో ఉంటుంది. ఈ నిర్మాణంలో అనేక తోరణాల ఆర్చీలు ఉంటాయి. ఇవి 26 స్తంభాలపై నిలబెట్టబడి ఉంటాయి. గోడకు కొన్ని శిల్పాలు ఉంటాయి. వరండా గల గోడపై బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దాన్ని నిద్రిస్తున్న బుద్ధుడిలా భావిస్తారు. అయితే బౌద్ధ సన్యాసులు దాన్ని బుద్ధుడి నిర్వాణ దశగా భావిస్తారు. ఇక్కడే కోరికలు బుద్ధుడి శిల్పంలో కూడా ఒకటి కనబడుతుంది. కోరిక కల బుద్ధుడికి శిల్పం. 24వ గుహలో 3 భాగాలు ఉంటాయి. స్తంభాలు, గోడలు, వాకిలి, ద్వారబంధాలు ఉంటాయి. స్తంభాల శైలి అసంపూర్తిగా ఉంది, కానీ కట్టడం తీరు అద్భుతం. స్తంభాల కట్టడం మొదటిలో సరిగా లేనప్పటికీ మహాయాన కాలంలో వాటిని అష్టభుజి స్తంభాలుగా చక్కటి నైపుణ్యం కలిగించారు. అయితే 24వ గుహ అసంపూర్తిగా నిండిపోయింది. తర్వాతి కాలం 7వ శతాబ్దంలో వాకిలి, ద్వారబంధాన్ని పైభాగంలో కుడిమూలలో ఒకటి ఆకారంలో నిర్మించారు. 26వ గుహ శ్రావస్తి అద్భుతం కలిగి ఉంటుంది. బుద్ధుడి కుటుంబం, బుద్ధుడి తల రింగుల జుట్టు కలిగి ఉండటం చూపుతుంది. గుహ లోపలికి వెళ్లే మార్గం బుద్ధుడు తన కాలంలో చేసిన అద్భుతాలను ప్రదర్శించే చిత్రాలు కలిగి ఉంటుంది. శ్రావస్తి ఒక గ్రామం. ఈ గ్రామ ప్రజలు ఆకాశంలో బుద్ధుడి వివిధ రూపాలను చూస్తే ఆనందించినట్టు చెప్తారు. ఆ కాలంలో కుటుంబం అంటే ఎంతో ఆదర్శంగా ఉండేవారు. ఈ గుహ పువ్వుల అలంకరణ కలిగి ఉంటుంది. బుద్ధుడి తల ఉంగరాల జుట్టు కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద చెవులు కలిగి చూపబడుతుంది. బుద్ధుడు విశ్వవ్యాప్త కేంద్రంగా భావించబడే ఒక పద్మంపై కూర్చుని ఉంటాడు. నాగాలు నంద మరియు అనుపానంద పద్మం పువ్వు కాడను పట్టుకుని ఉంటారు. చైత్యహార్స్ షూ ఆర్చి అద్భుతమైన 55వ శతాబ్దపు చిత్రాలను ప్రదర్శిస్తుంది. 27వ గుహలో 2 భాగాలు ఉంటాయి. అవి నాగద్వారపాల మరియు వాకిలి ద్వారబంధం. బుద్ధక్షేత్రంలో బయట వైపు నాగద్వారపాల. ఈ గుహలో 20వ గుహ శైలి కనబడుతుంది. అక్కడ నాగను పోలి ఉన్నప్పటికీ దాని అంత అందంగా కనపడుతుంది. వాకిలి మార్గం 2వ గుహ రీతి కలిగి ఉంటుంది. అదంతా గుహలు దర్శించాలంటే సంవత్సరంలో ఏ సమయంలో అయినా అనుకూలమే. వాతావరణ పరిస్థితుల్లో ఏ పని లేదు. అయితే కొద్దిపాటి నడక ఉంటుంది కనుక వేసవిలో వేడి కారణంగా అసౌకర్యంగా ఉంటుంది, మీకు అలసట కలిగిస్తుంది. ఈ ప్రదేశం చూడాలంటే వర్షాకాలం కూడా మంచి సమయమే. గుహల కింది భాగంలో ఉన్న నది ప్రవహిస్తూ చక్కటి పూర్తి ప్రవాహంతో పచ్చటి పరిసరాలతో మీకు మర్చిపోలేని అనుభూతులు కలిగిస్తుంది. అజంతా గుహలను విమానం, బస్సు లేదా రైలుపై తేలికగా చేరవచ్చు. 100 కిలోమీటర్ల దూరంలో కల ఔరంగాబాద్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. దేశంలోని వివిధ నగరాల నుండి ఔరంగాబాద్ మరియు జలగాంలకు రైళ్లు కలవు. ఇక్కడ నుంచి అజంతా గుహలు ఎంతో దగ్గర.
బస్సు ప్రయాణించుకునే వారికి ప్రభుత్వం మరియు ప్రైవేటు బస్సులు లభ్యంగా ఉంటాయి. ఔరంగాబాద్ నుండి అజంతా గుహలు 2 లేదా 3 గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు. అజంతా గుహల గురించి చదివి ఆనందించే కంటే వ్యక్తిగతంగా వాస్తవంలో చూసి ఆనందించడం మెరుగు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేర్చిన ఈ గుహలను మరణానికి ముందు ఏదో సమయంలో తప్పక చూసి ఆనందించవలసిందే. ఈ ప్రపంచ అద్భుతాలను తప్పక చూడండి. ఈ గుహల అందచందాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. ఎల్లోరా గుహలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వారంలో 7 రోజులు సందర్శించవచ్చు. పిల్లలకు ప్రవేశం లేదు. పెద్దలకు 10 రూపాయలు, కెమెరాకు 25 రూపాయలు, విదేశీయులకు 250 సాధారణంగా అజంతా గుహలను చూసిన వారు ఎల్లోరా గుహలను చూడకుండా వెనుతిరగరు. ఎల్లోరా గుహల్లో మొత్తం 34 గుహాలయాలు ఉన్నాయి. వేటికి అదే ప్రత్యేకమైనది. ఇందులో 1, 2, 16 గుహాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడ లేనట్లు ఇక్కడ బుద్ధుడు సింహంపై కూర్చున్నట్లు విగ్రహాన్ని చెక్కారు. అదేవిధంగా బుద్ధుడు ఒక పద్మాన్ని పట్టుకున్నట్లు చిత్రించిన పెయింటింగ్ విగ్రహాలు కూడా చూడదగినవి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎల్లోరాలోని 16వ గుహాలయం. దీనిని కైలాసనాథ దేవాలయం అని అంటారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయాన్ని పరమశివుడు లేదా ఏలియన్స్ నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయం శిఖరాలు మౌంట్ కైలాష్ను పోలి ఉండటం గమనార్హం. ఇక్కడ అజంతా ఎల్లోరా గుహాల విషయాలతోటి ఇక్కడ సంపన్నమైంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే సోమేశ్వర్ మహాదేవ్ మందిర్, గంగాపూర్ రోడ్, సోమేశ్వర్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర స్టేట్. ఈ క్షేత్రంలో గల శివాలయం అతి పురాతనమైనది. ఇక్కడే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. మేము నాసిక్లో ఉన్నప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలు చేసేందుకు అక్కడ తెలుగువారు తమ కుటుంబాలతో వచ్చి ఉసిరి చెట్టు కింద ఈ కార్యక్రమం చేసేవాళ్ళం. మేము లేఖానగర్ నుండి మిలిటరీ ట్రక్కుల్లో తెలుగువారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు ఒక ప్లాన్ ప్రకారం ఇళ్లలో చేసుకుని తెచ్చి అక్కడున్న గోదావరిలో స్నానాలు చేసి పిల్లలు ఆడుకోవడం అలాగే పెద్దలు ఆడుకోవడానికి తగిన సామగ్రిని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజనానంతరం అందరినీ హుషారుగా ఉంచాలని తంబోలాడి సాయంత్రం టీ అక్కడే పెట్టుకుని తాగి చాలాసేపు కాలక్షేపం చేసి శివాలయంలో ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనాలు చేసుకునేవాళ్ళం. నిజానికి ఆ ప్రదేశానికి దూరంగా ఉన్న జామకాయ పండ్లు ఒక్కొక్కరు కనీసం 1 అర కిలో తినేసేవాళ్ళం. అంటే ఇట్లా అమ్ముతారా? ఎంత రుచో మాటల్లో చెప్పలేము. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక డ్యామ్ను చూడడానికి వెళ్ళి వస్తుంటేనే ఆ ప్రకృతి సౌందర్యాలు మాటల్లో చెప్పేవి కావు. నిజానికి అది ఒక దివ్యానుభూతి. మేము అలాంటి వనభోజనాలు ఇంకెక్కడ చేయలేదు, చూడలేదు. ఇది సత్యం. అందుచేతనే ఆ సోమేశ్వర మహాదేవుడు మా అందరికీ జీవితంలో ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. మా కుటుంబ సభ్యులు ఆ ప్రదేశాన్ని తలుచుకుంటేనే ఏదో తెలియని అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాము. నెక్స్ట్ టాపిక్ పంచవటి కపాలేశ్వర మందిరం, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర. ఈ క్షేత్రం నాసిక్ జిల్లాలో ఉంది. ఇక్కడ 5 మర్రి చెట్లు ఉన్న కారణంగా దీన్ని పంచవటి అని పిలుస్తారు. రామాయణంలో చెప్పిన శ్రీ సీతారామలక్ష్మణులు తమ అరణ్యవాసం చేస్తూ మునుల సలహా మేరకు ఇక్కడ రాక్షస సంహారం కోసం కొంతకాలం ఉన్నారు. శ్రీరాముని ఆదేశానుసారం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు ఇక్కడే కోశాడు. కాబట్టి దీనికి నాసిక్ అన్న పేరే ఉండిపోయింది. ఈ పంచవటిలో రామలక్ష్మణులు సీతాసమేతంగా ఉన్నప్పుడు ఈ స్థలానికి కొంచెం దూరంలో ఉన్న తపోవనంలో ఋషులు తపస్సు చేసుకునేవారు. ఇది ఒక పౌరాణిక చారిత్రక ప్రదేశం. ఇది చాలా పుణ్యభూమి. దానికి కారణం సాక్షాత్ శ్రీరాముడు నడయాడిన భూమి కాబట్టి. ఇక్కడే ఉన్న రామకొండంలో ఎముకలు కూడా కరిగిపోతాయని నాకు అక్కడ వాస్తవ్యులు చెప్పారు. ఈ చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి ప్రవహిస్తూ అనేక దేవాలయాలకు నెలవుగా ఉంటూ యాత్రికులు మంత్రముగ్ధులు చేసేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ జరిగే కుంభమేళా చూసి తరించవలసిందే. ఈ గోదావరి తీరంలో ఉన్న కపాలేశ్వర మందిర్, కాలారాం మందిర్, సీతాగుహ, సుందరనారాయణ దేవాలయం అలాగే ఇతర దేవాలయాలు చూస్తుంటే మనకి గతిస్తున్న సమయం తెలియదు. ఇక్కడే మేము అంటే నాసిక్లో సుమారు 8 సంవత్సరాల పాటు ఉండి మా నాన్నగారికి సంవత్సరికాలు ఆబ్దికాలు పెట్టానంటే అది ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన గొప్ప వరం.
సదవకాశం. ఇక్కడే ఉన్న పాండవులనే దూరాన్నించే చూసాం కానీ ఆ కొండపైకి ఎక్కలేదు. నాసిక్లో గోదావరి ఉత్పత్తి స్థానమైన బ్రహ్మగిరిని కూడా కొండపైకి ఎక్కి మా సాయి చిన్నపిల్లాడు, కానీ నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్న ప్రసాద్ అతని స్నేహితులు సాయిని ఎత్తుకుని పైకి తీసుకొచ్చేసారు. ఆ ప్రదేశాన్ని చూసి అక్కడే భోజనాలు చేసి తిరిగి వచ్చాం. ఇదే మా ఈ యాత్రా విశేషం. నెక్స్ట్ ఇంకో చిన్న టాపిక్ ఏమిటంటే అష్టవినాయకుడు మహాలక్ష్మి ఆలయాలు బొంబాయి. ఈ దేవాలయం 1911 కట్టినట్టు చెప్తారు. ఇది చాలా చిన్న విగ్రహమే కానీ ఎంతో మహిమాన్వితమైన దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ గణపతి కోరిన కోరికలు తీర్చే దేవుడుగా భావిస్తూ అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు మొదలుగా గల ప్రజలు సేవిస్తూ ఉన్న దేవుడు. మేము ఈ క్షేత్రానికి నేను, సుభా, విశ్వ, రమ మరియు చిన్ను షిరిడి నుంచి బయలుదేరి వెళ్ళాం. మహాలక్ష్మి ఆలయం బొంబాయి. ఈ ఆలయాన్ని 1831లో కట్టాక ఇది కూడా చాలా మహిమాన్వితమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పఠారే ప్రభు అనే చీఫ్ ఇంజనీర్ తనకి ఇచ్చిన ప్రాజెక్టు ప్రకారం కడుతున్న 2 సార్లు సముద్రంలో కూలిపోసాగిందిట. ఏం కారణమో తెలియలేదు. కానీ ఒక రాత్రి ఆ ఇంజనీర్ కళ్ళలో అమ్మవారు కనపడిన తర్వాత కనబడి తనకు దేవాలయం నిర్మించమని అడగడంతో ఆమె చెప్పిన చోట వర్లి సముద్ర ప్రాంతంలో ఆమె విగ్రహం దొరికిన చోట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా మనకు అవగతం అవుతోంది. ఇది త్రిదేవి స్వరూపం, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కొలబడుతోంది. ఈ తల్లిని ముక్కుకు పెద్ద ఉంగరాలు అంటే నత్తులు, బంగారపు గాజులు, ముత్యాల నెక్లెస్తో అలంకరించడాన్ని మనం చూస్తాం. ఈ దేవాలయాన్ని చూడాలంటే బాగా లోపలికి వెళ్ళాలి. అలాగే అక్కడికి దగ్గరలో ఒక బహుపురాతనమైన శివాలయం కూడా ఉంది. అక్కడ వాతావరణం ఎంతో హాయిగా ఉంది. ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా నెక్స్ట్ టాపిక్. బొంబాయి మహారాష్ట్ర స్టేట్. గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నగరంలో అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఏదో స్మారక కట్టడం, సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఏదో స్వాగత ద్వారం, బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే. భారతీయ యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 1911 డిసెంబర్లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీలు భారత పర్యటన గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1924 డిసెంబర్లో కట్టడాన్ని పూర్తి చేశారు. బ్రిటిష్ సైన్యం భారత నుంచి వెళ్లిదిరిగినప్పుడు అందులోని సోమర్సెట్ లైట్ ఇన్ఫాంట్రీ మొదటి దళం గేట్వే ఆఫ్ ఇండియా నుంచే బయలుదేరి వెళ్ళింది. ఇది ఇలా ఉంటే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ముంబైలోకి చొరబడిన ఉగ్రవాదులు గత సంవత్సరం నవంబర్ 27వ తేదీన మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది గొప్ప చారిత్రక ప్రదేశం. ఇక్కడ సాయంత్రం వస్తే అరేబియన్ సముద్రం మీద నుంచి వచ్చే మనోహరమైన గాలులు మనల్ని అక్కడి నుంచి కదలనీయదు. కానీ మేము సమయాభావంతో మధ్యాహ్నమే చూసాం. అక్కడ కొంతసేపు ఉండి సముద్రంలో కట్టిన ఒక మసీదుని కెరటాలతో ముంచేస్తోంది కాబట్టి ప్రయాణికులను అనుమతించిన కారణంగా ఒడ్డు నుంచి చూసి ఆనందించాం. మేము ట్యాక్సీలో షిరిడి తిరిగి వెళ్ళేటప్పుడు కొంత భాగం సముద్రంలో కట్టిన వంతెన మీదుగా కూడా వెళుతూ చాలా ఆనందాన్ని పొందాము. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా